అందరికీ చెప్తున్నా, నాకు జరిగిన అన్యాయం నా గుండెలోనే ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారనుకున్నా, వేరే ఏ పదవులు ఆశించి నేను రాలేదు. నాకు ఒక బిడ్డ ఉందన్న, ఆడపిల్ల. ఆ పాపకి న్యాయం చేయడం అని అడిగితే రాజమోహన్ రెడ్డి వాళ్ళందరూ, రాజారెడ్డి గారిని అందరూ కూడా కలిసి గోటితో పోయే ఈ చిన్న విషయాన్ని గోరంత చేశారు. ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కోపమే లేదండి. నాకు చెప్పాలంటే ఆయన మమ్మల్ని అనలేదు, బట్ ఆయన్ని ఆ విధంగా మార్చేశారు. మాకు పూర్తిగా వ్యతిరేకం చేసేశారు. మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం. ఏంటంటే మొదటి విన్నాను, కానీ మాకే అదృష్టం లేదు. ఆయన కలిసి అదృష్టం మాకు లేదని నేను ఎప్పుడు బాధపడుతుండేదాన్ని. కొన్ని మధ్యవర్తులు ఏదో సంథింగ్ చేశారు, కానీ ఈ వైసీపీ మీటింగ్ అప్పుడు సార్ వచ్చారు. అప్పుడు నేను చూశాను, ధర్మరాజు లాంటి వారు ఆయన, మంచి మనసున్న మహారాజు ఆయన. ఆయనకున్నంత గొప్ప మనసు ఎవరికి లేదని నేను చెప్తున్నా.